ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారం అటువంటి భావము మీకు అక్క చెల్లెలు లేరా? మీకు బిడ్డలు లేరా? మీ ఇంట్లో అమ్మలు లేరా? మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై మంత్రి సీతక్క స్పందించారు. కొండా సురేఖపై ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ట్రోలర్స్ పై ఫైర్ అయ్యారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దారుణంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకనని, అందుకే ట్రోల్స్ చేస్తారని ధ్వజమెత్తారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుంటే మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోందని, ఆర్టీసీ బస్సులో మహిళలు రికార్డు డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్ అని సీతక్క విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న మేము ఏమనలే. అరే బస్సులలో ఇప్పుడు బస్సులలో కూర్చున్న వాళ్ళు ట్విట్టర్, ఆయన అయితే ట్విట్టర్ పెట్టుకోవచ్చు అంట, ఏది సెల్ ఫోన్ వాడచ్చు. మరి వాళ్ళ చేతులు ఏదో పని ఉన్నది, సంచులు ఉన్నది, ఇట్లా వాళ్ళ బస్సు ఇట్లా వాళ్ళు కూర్చొని ఏదో పని చేసుకున్నారు. ఎవరికి ఆటంకం లేనప్పుడు ఏం ప్రాబ్లం? సీఎం కుటుంబాన్ని, వారి పిల్లల్ని వేధిస్తున్నా మీరు మనుషులేనా అని సీతక్క విమర్శించారు. నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు. దురహంకారంతోనే బీఆర్ఎస్ మహిళా నేతలను టార్గెట్ చేస్తోందని, రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పనిచేసే వారిపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మళ్ళీ దొరతనమే ముందుండాలన్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని వాళ్ళు సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి.